ఈరోజు మీరు పొత్తులు లేకుండా ఎన్నికలకు పోదామనే మూడ్లో ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ, రైట్? రైట్. ఈ మధ్య మొన్న 10వ తారీఖు రోజు మోదీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కలిసిన సందర్భంగా ఒక చర్చ మళ్ళీ ఏం స్టార్ట్ అయిందంటే తెలంగాణలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయబోతున్నాయా అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అవ్వడానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని మోదీ గారే ఇచ్చారు. ఇప్పుడు కటసీ కాల్స్ని రాజకీయ యాంగిల్గా మీరు చూడము. ఒకటి, రాజకీయ పరిస్థితులు ఆంధ్రాలో వేరే, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వేరే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి మా ఎన్డీఏ పార్ట్నర్స్ కాబట్టి వి రెస్పెక్ట్ దెమ్. బట్ ఇక్కడ పొలిటికల్గా వీఆర్ ది పర్సన్స్ హు ఆర్ లీడింగ్ ది ఎంటైర్ పొలిటికల్ మూమెంట్ కాబట్టి అగేన్స్ట్ ది కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మేము ఒంటరిగా పోతున్నాం చెప్తున్నాం. ఇక్కడ ది సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ఈజ్ దట్ బీజేపీ షుడ్ గో అలోన్ అనేది మాకే ఉన్నది. ఇక్కడ వీ రెస్పెక్ట్ అవర్ ఎన్డీఏ పార్ట్నర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. బట్ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కోరలేదు, మేము కూడా వాళ్ళని కోరలేదు. వీఆర్ గోయింగ్ అలోన్ అండ్ వీ హోప్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. సరే, హైపోథెటిక్ కాకపోతే ఎలక్షన్ జరిగితే మీ పార్ట్నర్ పార్టీ కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు. వీ డోంట్ స్టాప్. తమిళనాడు కూడా వెళ్ళి చేశారు కదా చంద్రబాబు. చేశారు కదా, చేస్తాం. ఎన్డీఏ, బికాస్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్, ఎన్డీఏ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హియర్ బీజేపీ ఈజ్ అలోన్, దేర్ ఇట్ ఈస్ బీజేపీ ఈజ్ విత్ ఎన్డీఏ. Here NDA partners, NDA leaders can come and campaign for us. కూటమిలో ఉండకపోవచ్చు కానీ క్యాంపెయిన్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా తెలంగాణలో బీజేపీ క్యాంపెయిన్ చేయొచ్చు. ఒక పొలిటికల్ పార్టీ కావాల్సిన ఓట్లు కదా సార్, అంతే. మరి వారి వల్ల మాకు ఓట్లు వస్తుంది, మేము వద్దుకోదండి.